నమస్కారం. కౌశికవాణి యూట్యూబ్ దర్శన్లో క్రికెట్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అబ్బాయిలు చేసేశారు, ఇప్పుడు మా వద్దు అంటున్న హర్మన్ప్రీత్ కౌర్. నన్నెవర్రా ఆపేది? ఏకగ్రీవంగా ఎన్నికైన జయషా యాజ్ ఐసీసీ చైర్మన్. కేఎల్ రాహుల్ ఇస్ ఫ్యామిలీ అన్న సంజీవ్ గోయంకా. జహీర్ ఖాన్ ఎల్ఎస్జీకి మెంటోర్గా అపాయింట్ అయ్యారు. మొహమ్మద్ షమి బెంగాల్ రంజీ ట్రోఫీ ప్రాపర్ సిస్టమ్ వచ్చేశాడు. డేవిడ్ బలాన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఇలా చాలా విషయాలే మాట్లాడడానికి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి స్ట్రైట్ అవే జంప్ చేసేద్దాం టాపిక్స్లోకి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియన్ మెన్స్ టీమ్ ఎలా అయితే T20 వరల్డ్ కప్ గెలిచారో అది మాకు స్ఫూర్తిదాయకంగా ఉంది. అబ్బాయిలు చేశారు, ఇప్పుడు అమ్మాయిల వంతు అని అనౌన్స్ చేశారు హర్మన్ప్రీత్ కౌర్, ఇండియన్ ఉమెన్స్ టీమ్ క్యాప్టెన్. T20 వరల్డ్ కప్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ ఇస్ ద క్యాప్టెన్, స్మృతి మందన ఇస్ వైస్ క్యాప్టెన్. దాంతో పాటుగా ఒక స్ట్రాంగ్ స్టార్ స్టడెడ్ లైనప్ వెళ్ళబోతోంది UAEలో జరగబోతున్న ఈ వరల్డ్ కప్కి. ముందుగా బంగ్లాదేశ్ జరగాల్సింది, బట్ అఫ్ కోర్స్ అక్కడున్న పరిస్థితుల వల్ల, కారణాల వల్ల దాన్ని UAEకి మార్చారు. అండ్ దానికి తగ్గట్టుగా స్క్వాడ్స్ కూడా అనౌన్స్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా వాళ్ళ స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు. మరి అఫ్ కోర్స్ మన ఫోకస్ ఇండియన్ స్క్వాడ్ పైన. ఇండియన్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. హర్మన్ప్రీత్ కౌర్ క్యాప్టెన్, Smriti Mandhana vice captain, the dashing dynamic Shafali Verma, Deepti Sharma, one of the best all-rounders in the game, Jemimah Rodrigues, a star batter, Richa Ghosh, dynamite, Yastika Bhatia, backup wicket-keeper ga, Pooja Vastrakar, the all-rounder, Arundhati Reddy, the medium pacer, Renuka Singh, the medium pacer, Dailan Hemalata, Asha Shobhana, the leg spinner, Radha Yadav, the left-arm spinner, Shreyanka Patil, subject to fitness, and Sajana Sanjeevan. ఇది ఇండియాకి సంబంధించిన స్క్వాడ్. ఆఫ్ కోర్స్ ట్రావెలింగ్ రిజర్వ్స్ గా ఉమా ఛేత్రి, తనుజా కవర్ అండ్ సైమా ఠోకర్ కూడా స్క్వాడ్ లో ఉన్నారు. ఇండియన్ స్క్వాడ్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ టైం వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు. అయితే ఏమిటంటే ఈసారి ఇండియా కొంచెం కష్టమైన గ్రూప్ లోనే ఉన్నారు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ గ్రూప్. ఎవరెవరు ఉన్నారా అంటే ఇక్కడ ఇండియా ఉన్న గ్రూప్ లో ఇట్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక, ఆఫ్ కోర్స్ అలాంగ్ విత్ ఇండియా. అండ్ October 3న ప్రారంభం కాబోతుంది వరల్డ్ కప్. October 6న ఇండియా వాళ్ళ మ్యాచ్ ఆడతారు అగేన్స్ పాకిస్తాన్. దాట్ విల్ కిక్ ఆఫ్ దేర్ క్యాంపెయిన్. ఇదన్నమాట విషయం. అండ్ హర్మన్ప్రీత్ కౌర్ క్యాప్టెన్ అపాయింట్ అయిపోయిన తర్వాత ఈ వరల్డ్ కప్కి యాజ్ ఎ క్యాప్టెన్ అని చెప్పింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ కప్ తీసుకొస్తాం, ఫైనల్ దాకా వెళ్తాం, ఈసారి మేము కూడా అబ్బాయి చేసి చూపిస్తాం అన్నారు. లెట్స్ హోప్ ఫర్ దట్. లెట్స్ చీర్ ఫర్ ది వుమెన్ ఇన్ బ్లూ. స్మృతి మందన బిగ్ బ్యాష్ లీగ్లో, ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్లో అడిలేడ్ స్ట్రైకర్స్కి సైన్ ఇన్ చేసేసింది అనమాట. లాస్ట్ సీజన్ తను షీ పుల్ అవుట్ ఆఫ్ ది బిగ్ బ్యాష్ లీగ్. ఈసారి ఆప్షన్కి ముందరే తను సైన్ ఇన్ చేశాను. అడిలేడ్ స్ట్రైకర్స్ వాళ్ళు రియలీ హ్యాపీ ది సైనింగ్ ఆఫ్ స్మృతి మందన. కోర్స్ ఎక్స్ట్రాడినరీ బ్యాటర్, తను తెలిసిన విషయం ఎవరిగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు తను కాకుండా ఇంకొక 19 మంది ఇండియన్ ప్లేయర్స్ WBBL ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ పేరుని డ్రాఫ్ట్లో ఇచ్చారట. దాంట్లో హర్మన్ప్రీత్ కౌర్ నుంచి మొదలుపెట్టుకొని వేదా కృష్ణమూర్తి దాకా చాలా మందే ఉన్నారు. చూద్దాం ఎంతమంది పిక్ అవుతారో ఈ ఉమెన్స్ బిగ్ బ్యాష్లో ఆడడానికి. కేఎల్ రాహుల్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు us అని లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా చెప్పారు. గత 3 సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో కలిశాను రాహుల్ని, కానీ ఈసారి ఎందుకో ఎక్కువగా మీడియా మరీ భూతద్దం పెట్టి చూస్తున్నారు అనేదో కాస్త వెటకారంగా కాస్త సమాధానం ఇచ్చారట జర్నలిస్ట్ సంజీవ్ గోయంకా. ఎందుకు చూస్తున్నారో తనకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ దట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సరే, ఇప్పుడు కేఎల్ రాహుల్ని రిటైన్ చేసుకుంటారా లేదా, రిటైన్ చేసుకుంటే క్యాప్టెన్గా చేసుకుంటారా లేదా దానికి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్యామిలీ అని చెప్పేశారు కాబట్టి వాళ్ళు మంచి టర్మ్స్లో ఉన్నారు అనుకోవాలి. మరి ఇక్కడ కేఎల్ రాహుల్ కొంచెం డైలమా ఉందేమో, తిరిగి వెనక్కి RCBకి వెళ్ళిపోదామా లేదు ఇక్కడే ఉందామా అని. ఇక్కడ ఉంటే క్యాప్టెన్సీ ఉంటుందా లేదా ప్రస్తుతానికైతే తెలియదు. అయితే తెలిసిన విషయం ఏమిటంటే అంటే మెంటోర్గా జహీర్ ఖాన్ని అపాయింట్ చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళ మెంటోర్ గౌతమ్ గంభీర్ వదిలేసి వెళ్ళిపోయారు, అంటే KKRకి జాయిన్ అయ్యారు లాస్ట్ సీజన్లో, వీళ్ళు క్వాలిఫై కాలేదు ప్లే ఆఫ్స్కి. సో ఆ రోల్ ఇక్కడ జహీర్ ఖాన్కి ఇచ్చేసారు. దాంతో పాటుగా బౌలింగ్ కోచ్గా మార్కెల్ ఉండేవాడు లాస్ట్ సీజన్ దాకా. తను కూడా గౌతమ్ గంభీర్తో పాటు ఇండియన్ టీమ్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత సపోర్ట్ స్టాఫ్గా ఆ బౌలింగ్ కోచ్ రోల్ కూడా జహీర్ ఖాన్నే భర్తీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో ఇది లక్నో సూపర్ జైంట్స్ తరపున ఉన్న అప్డేట్ అనమాట. నన్నెవరు అడ్డుకునేది అని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యాజ్ ICC చైర్మన్ జయషా. 35 సంవత్సరాలు మాత్రమే తనకి యంగెస్ట్ ఎవర్ చైర్మన్ ఆఫ్ ICC. ఇన్ఫాక్ట్ 16 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా తన పేరే ప్రపోజ్ చేశారట. సో తనకి ఆపోజిట్గా ఎవరు నుంచోలేదు. December 1st నుంచి తను ఈ బాధ్యతలు స్వీకరించాలట. అంటే తను ICC చైర్మన్గా వెళ్ళాలి అంటే ఇక్కడ BCCI తన పదవి వదిలేసేయాలి. అక్కడికి ఎవరు వస్తారో మనకి కాలక్రమేణా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ జయషా ముందున్న ఇమ్మీడియట్ విషయాలు ఏమిట్రా అంటే ఇండియా పాకిస్తాన్కి వెళ్లకుండా ఉండడం, అది కాదు, అది బహుశా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంటే పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్న దానికి. అండ్ అఫ్ కోర్స్
పొలిటికల్ రీజన్స్తో పాటుగా జైషా కూడా ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇండియా అక్కడికి రాదు, మీరు కావాలంటే మీరు ఆడుకోండి, దుబాయ్లో ఇండియా వచ్చి ఆడతారని చెప్తారు ఛాంపియన్స్ ట్రోఫీ, డౌట్ లేదు దాంట్లో. అది కాకుండా మోర్ ఇంపార్టెంట్లీ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్కి ఒక చైర్మన్ కావాలి, ఆ రోల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా తన ముందు ఉంది. అలాగే ఈ క్రికెట్ అనే గేమ్ని ఇంకాస్త గ్లోబలైజ్ ఎలా చేయాలి అన్నది చాలా ముఖ్యమైన ఒక అంశంగా ఉంటుంది ఇప్పుడు ఈ టెన్యూర్ ఆఫ్ జైషాల్ యాజ్ చైర్మన్. 2028 లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఉండబోతున్న విషయం తెలిసిందే. సో దానికంటే ముందరే ఇంకా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇంకాస్త రెప్యుటేషన్ పెంచాలని ఒక ఆలోచన అయితే ఉంది. యూఎస్ఏలో ఆడడం ప్రారంభించారు. మొన్న వరల్డ్ కప్లో చూసాం మనం ఎన్ని టీమ్స్ వచ్చి ఆడావో, కానీ ఇది సరిపోదు, ఎందుకంటే ఫుట్బాల్తో పోల్చడానికి కూడా లేదు సంథింగ్ లైక్ క్రికెట్. బికాజ్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఆడతాయి ఫుట్బాల్ని, క్రికెట్ అనే దేశాలు ఆడవు. దాన్ని నెమ్మదిగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే బీసీసీఐలో ఉన్నప్పుడు ప్రతి ఫార్మాట్కి పెద్దపీట వేశారో, ప్రత్యేకించి డొమెస్టిక్ క్రికెట్కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఎలా అయితే టెస్ట్ మ్యాచెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారో, బహుశా అలాగే ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉండడంతో 3 సంవత్సరాలు ఉండొచ్చుతాను, దాని తర్వాత ఇంకో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది తన దగ్గర. బట్ ఐ థింక్ తను శ్రద్ధ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ని ఎలా సజీవంగా ఉంచాలి, ఎలా దాన్ని ఇంకొంచెం థ్రైవ్ అయ్యేలా చేయాలో దీని మీద ఖచ్చితమైన నిఘా వేస్తారని అనుకుంటున్నాను నేను. మొహమ్మద్ షమి ఫుల్ ఫిట్నెస్కి దాదాపుగా వచ్చేసినట్టే అని వార్తలు వస్తున్నాయి. ఎన్సీఏలో తను ట్రైన్ అవుతున్నాడు ఇప్పుడు. యాంకిల్ ఇంజరీ కారణంగా 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత నుంచి ఇప్పటిదాకా మళ్ళీ తన ఫీల్డ్ పైన మనం చూసింది లేదు. సర్జరీ అయింది, దాన్ని రికవర్ అయ్యాడు, బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశాడు, వీడియోస్ చూసే ఉంటారు మీరు. అయితే బెంగాల్ వాళ్ళ డొమెస్టిక్ సైడ్ అంటే రంజీ ట్రోఫీకి సంబంధించిన ప్రాబబుల్స్ చూసి తన పేరుని వేశారట, విచ్ టెల్స్ యూ దట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ టు ప్లే. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి అగేన్స్ట్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్కి ఆడితే బాగుంటుంది అంటే టార్గెట్ చేస్తున్నాం అని అజిత్ అగర్కర్ శ్రీలంక స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు షమి గురించి మాట్లాడుతూ. అది జరగకపోయినా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో అన్న వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా పొరపాటు ఫర్ ఎనీ రీజన్ మిస్ అయినా కూడా ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దానికోసం ఖచ్చితంగా ఫుల్లీ ఫిట్గా ప్రైమ్డ్గా ఉంటాడు షమి అనిపిస్తోంది. మరి బెంగాల్కి సంబంధించిన రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో ఆడతాడా అక్టోబర్లో, లేకపోతే వెయిట్ చేసి దానికంటే ముందరే బట్ న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడతాడా, ఈ బంగ్లాదేశ్ సిరీస్లో కూడా తన పేరేమన్నా వేస్తారా? ఐ థింక్ పెద్దగా క్రికెట్ ఆడకుండా డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్లో ఆడడం అంత కరెక్ట్ కాదేమో. మేబీ దిల్ గివ్ హిమ్ సమ్ మోర్ టైమ్ టు షో సమ్ మ్యాచ్ ఫిట్నెస్. ఒక డొమెస్టిక్ గేమ్ ఆడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అది జరిగితే బాగుంటుంది. షమి ఫుల్ ఫిట్నెస్లో ఉంటే one of the best bowlers in the world, తెలిసిన విషయమే. ఇట్స్ గ్రేట్ సైన్, గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియన్ క్రికెట్. శివరాత్రి న్యూస్ ఏమిట్రా ఇవాళ అంటే డేవిడ్ మిల్లర్, ది ఫార్మర్ #1 బ్యాటర్ ఇన్ T20 వరల్డ్ క్రికెట్, తను రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ తనని కన్సిడర్ చేయలేదు, ఎక్కడ కూడా ఏ స్కోర్లో కూడా తను తీసుకోలేదు. 37 సంవత్సరాలు కూడా వచ్చేసాయి, వయసు పైబడుతోంది, పైగా కాంపిటీషన్ పెరిగిందని తెలుసు. సో తనే ఇంకా చాలా ఉందాగా ఇంకా చాలా మంది పక్క వెళ్ళిపోతున్నా అన్నాడు. అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిట్రా అంటే డేవిడ్ మిల్లర్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ది ఓన్లీ 2 క్రికెటర్స్ ఇన్ ఇంగ్లాండ్ ప్రతి ఫార్మాట్లో సెంచరీ కొట్టినవాళ్ళు. అంటే టెస్ట్ మ్యాచెస్, ఓడిఐస్ అండ్ T20స్లో కూడా సెంచరీ స్కోర్ చేసిన బ్యాటర్గా ఓ రికార్డ్ తన సొంతంగా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిగతా ఫార్మాట్స్ కంటే కూడా T20 ఇంటర్నేషనల్స్లో ఈ వాజ్ అ ఫినామ్. అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి, చాలా అటాకింగ్ ఆడేవాడు, అండ్ తను ఉంటే కొంచెం భయం ఉండేది అపోజిషన్లో, అవన్నీ కూడా ఉండేవి. బట్ ఆఫ్ కోర్స్ కాలక్రమేణా తన ఫామ్ కాస్త డిప్ అయింది, దాని తర్వాత తన స్థానాన్ని కోల్పోయాడు, ఇప్పుడు ఏకంగా గుడ్ బై చెప్పేశాడు. సో డేవిడ్ మిల్లర్ కూడా బాయ్ చెప్పేస్తాడు. చాలా మంది క్రికెటర్స్ అంటే మనం గత 10-15 సంవత్సరాలుగా ఎవరైతే క్రికెటర్స్ చూస్తూ అలవాటు అయిపోయిందో వాళ్ళందరిలో చాలా మంది అలా బయటికి వెళ్ళిపోతూ కనిపిస్తోంది. ఒక ఫేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కనిపిస్తుంది, నాకు అనిపిస్తోంది. మరి అదనమాట సంగతి. సో ఇవన్నమాట ఇన్ నట్షల్ వార్తలు ఈ గడిచిన 24 గంటల్లో. మరి దీంట్లో మీకు ఏ వార్త ఎక్కువగా నచ్చిందో కింద కమెంట్లో తెలపండి. అలాగే ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఈ నచ్చింది వీడియోలో అనుకుంటున్నా, నేను ఏదో కాస్త వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాను. మరి దానికి సంబంధించి మీరు మాకు మరి ఇంపార్టెంట్గా అనిపిస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ కొట్టి పెడితే వీ రియలీ హ్యాపీ. అలాగే లైక్ ద వీడియో అండ్ కామెంట్ ఆన్ ద వీడియో, బికాజ్ ఆ ఇంటరాక్షన్ ఉంటే కనుక మీ సైడ్ నుంచి ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమంది ఎక్కువ మందికి చూపిస్తుంది, ఆర్గానిక్గా రీచ్ పెరుగుతుంది. దట్ విల్ హెల్ప్ అస్ గ్రో మోర్. సో ఆ హెల్ప్ చేసి పెట్టండి. మరొకటితో మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. మరి అదియోస్ అమిగో.